కళ్యాణ్, ఇమ్ము ఒకే బెడ్పై పడుకొని ఉంటారు. అక్కడికి వచ్చిన సంజన నీ కాలు ఓకేనా అని ఇమ్ముని అడుగుతూ ఉంటుంది. ఓకే ఓకే అని చెప్తూ ఉంటాడు. టెన్షన్ పడ్డారు అని అంటూ ఉంటుంది సంజన. కట్ చేస్తే తనుజ, కళ్యాణ్, పవన్ ముగ్గురు ఒక చోట కూర్చొని ఉంటారు. తనుజ కన్సెషన్ రూమ్కి రండి అని బిగ్ బాస్ అనగానే తనుజ కన్సెషన్ రూమ్కి వెళ్తుంది. మీరు అందరికన్నా టాప్ స్కోర్ సాధించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అని బిగ్ బాస్ అనగానే థ్యాంక్ యూ బిగ్ బాస్ అని తనుజ అంటుంది. మీరు టాపర్గా నిలిచారు కాబట్టి నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి సెకండ్ ఫైనలిస్ట్గా నిలవడానికి మీకు అవకాశం లభించిందని మీకు తెలుసు. మీరు డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఆప్షన్ ఉంది. కానీ ప్రైజ్ మనీ నుండి 3 lakhs తగ్గించబడతాయి, ఏమంటారు అని బిగ్ బాస్ అడగ్గా వద్దు బిగ్ బాస్, ఆడియన్స్ రిజల్ట్ని బట్టి వెళ్తాను అని అంటుంది. అయితే ఈ వారం మీరు నామినేషన్ని డైరెక్ట్గా ఎదుర్కొంటారు అని చెప్తాడు బిగ్ బాస్. ఇక డైరెక్ట్గా నామినేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా బిగ్ బాస్ మాట్లాడుతూ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ సంజన, భరణి, పవన్, ఇమాన్యుయల్, తనుజ, సుమన్ వీళ్ళల్లో బయటికి వెళ్ళేది ఎవరు అని బిగ్ బాస్ అంటూ ఉంటాడు.